భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం, కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించాలని రాజుగారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత, ముఖ్యంగా లోకేష్ అన్న గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, యూనివర్సిటీ అనంటే కేవలం ఒక్క సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో, ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు, ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్న గారు జోడించారో, యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం. ఎడ్యూసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే, అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం. ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా, ఇది ఆయన కూడా చెప్తారు, ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్పచెప్తారు, ముందే నేను చెప్తున్నాను. అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడెక్కడైతే ఏవియేషన్కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి, ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం.